హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ఏసీ అంటే ఏంటి? డీసీ అంటే ఏంటి? వీటి గురించి ఒకసారి చూద్దాం. ముందుగా టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు మన ఛానల్‌లో అప్‌లోడ్ జరుగుతుంది. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే మనం ఏసీ అంటే, డీసీ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇది మన ఒక వైర్‌లోని ఇక్కడొక వైర్ ఉన్నదండి. ఈ వైర్‌లోని కరెంట్ అనేది ఏసీలోని ఈ రకంగా ప్రవహిస్తది. అంటే హెచ్చుతగ్గులవుతది కరెంట్‌లో. మన వైర్‌లో కరెంట్ అనేది హెచ్చుతగ్గులవుతా ప్రవహిస్తది. అదే డీసీ కరెంట్ వచ్చేసి ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోద్దండి. ఇదే డీసీ కరెంట్. ఇందులో హెచ్చుతగ్గులంటూ ఏముండదు. ఇందులో హెచ్చుతగ్గులంటూ ఉంటాయి మన ఏసీలోని. దీన్ని దిశయందు, పరిమాణందు మార్పు చెందే కరెంట్‌ను ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. దిశయందు, పరిమాణం నందు ఎటువంటి మార్పు చెందకుండా ఒక లైన్‌లాగా వెళ్ళేదాన్నే మనం డీసీ కరెంట్ అని అంటాం. ఇప్పుడు ఏసీ కరెంట్‌లో ఈ హెచ్చుతగ్గులు అనుకున్నాం గదా! దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ హెచ్చుతగ్గులనే మనం ఫ్రీక్వెన్సీ అంటామండి. ఫ్రీక్వెన్సీ అంటే హెచ్‌జెడ్. ఫ్రీక్వెన్సీని హెచ్‌జెడ్‌లో కొలుస్తాం. ఓకేనండి. ఈ హెచ్‌జెడ్‌లో కొలుస్తాం. అసలు ఈ హెచ్‌జెడ్ అంటే ఏంటి? హెచ్‌జెడ్ అంటే ఏంటో తెలియాలంటే మనం సైకిల్ అంటే ఏంటో తెలియాలి. ఒక ఇప్పుడు ఏసీ కరెంట్‌లో సైకిల్ అంటే ఏంటనేది చూద్దాం. ఎలా ఉన్నదండి. ఇది ఏసీ కరెంట్. ఇది 0 పాయింట్. ఇక్కడ 0. ఈ పాయింట్ దగ్గర 0. ఓకేనండి. ఇది పాజిటివ్. ఇది నెగెటివ్. ఓకేనండి. ఇప్పుడు 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం పాజిటివ్‌కి చేరుకొని మళ్ళీ 0కొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ నెగెటివ్‌కొచ్చి నెగెటివ్ నుంచి మళ్ళీ 0కొచ్చి మళ్ళీ పాజిటివ్‌కెళ్తది. చూసారా? దీన్ని ఒక సైకిల్ అంటాం. ఓకేనండి. ఇది 0 దగ్గర స్టార్ట్ అయ్యి పాజిటివ్ మాక్సిమమ్‌కెళ్ళి మళ్ళీ 0కొచ్చి మళ్ళీ నెగెటివ్ మాక్సిమమ్‌కి రీచ్ అయ్యి మళ్ళీ 0కి రీచ్ అయ్యి మళ్ళీ పాజిటివ్ మాక్సిమమ్‌కి రీచ్ అయింది. దీని అంతని కలిపి ఒక సైకిల్ అని అంటామండి. ఇలాగా సెకన్‌కి 50 సైకిల్స్. సెకన్‌కి 50 సైకిల్స్ జరుగుతాయి. దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటామండి. ఫ్రీక్వెన్సీ. దీనికి యూనిట్స్ వచ్చేసి హెచ్‌జెడ్. హెడ్జెస్‌లో కొలుస్తాం దీన్ని. ఇది సైకిల్స్ అంటే. ఇది ఒక సైకిల్. ఇలాగా 50 సైకిల్స్ ఒక సెకన్‌కి 50 సైకిల్స్ జరుగుతదండి. అంటే మన వైర్‌లోని 50 సార్లు ఆగి ఆను జరుగుతది. ఏదైనా ఒక్కొక్కసారి మీరు కెమెరాలో గట్టా లైట్‌ని చూస్తే అది లైట్‌గా బ్లింక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంటది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుంటే. మన పాతకాలపు గ్లాస్ బల్బులో గట్టా ఇవి కొంచెం తెలిసేవి. ఇప్పుడు ఎల్‌ఈడీస్ రావడం వల్ల లో వోల్టేజెస్‌లో కూడా అయి పనిచేయడం వల్ల మనకి ఫ్రీక్వెన్సీ అనేది అంతగా తెలీదు. కానీ ఇప్పటికి కూడా కొన్ని లైట్‌ల్లో అనేది మనం గమనించినట్లయితే తెలుస్తది. ఇది సెకన్‌కి 50 సార్లు ఆన్ ఆఫ్ అవుతదండి. దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. అదే డీసీ కరెంట్ వచ్చేసి ఏముండదండి. డీసీలో ఒక లైన్‌లాగా కరెంట్ వేరియేషన్ ఏముండదు. లైన్‌లాగా కంటిన్యూయస్ ఫ్లో అనేది జరుగుతది. ఇప్పుడు ఈ ఏసీకి, డీసీకి ఉన్న కొన్ని కంపారిజన్స్ చూద్దాం. అంటే బెనిఫిట్ దానివల్ల ఏంటి బెనిఫిట్? దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు వీటిలోని డిఫరెన్స్‌లు ఏంటి అనేవి ఈటిల గురించి ఒకసారి చూద్దాం. ముందుగా ఫ్లో డైరెక్షన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కరెంట్ ఫ్లో అనేది ఎలా అవుతది అనేది. ఈ ఫ్లో డైరెక్షన్ అనేది ఏసీలో వచ్చేసి పీరియాడికల్‌గా చేంజ్ అవుతా వస్తది. మనం చెప్పుకున్నాం కదా! ఈ రకంగా చేంజ్ అవుతా ఉంటది. అదే డీసీలో వచ్చేసరికి చేంజ్ ఏమి ఉండదు. స్ట్రెయిట్‌గా ఒక లైన్‌లాగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్. సోర్సెస్ అంటే మనం ఏసీ అయితే జనరేటింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా! వాటి నుంచి జనరేట్ చేయడం జరుగుతది. అంటే పవర్ ప్లాంట్స్ నుంచి వాటి నుంచి వీటిని జనరేట్ చేస్తారు. అలాగే డీసీ వచ్చేసి సోలార్ ప్యానెల్సు, బ్యాటరీసు ఇటువంటి వాటిల్ని యూజ్ చేసుకొని దీన్ని జనరేషన్ అనేది చేస్తది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌మిషన్. ట్రాన్స్‌మిషన్ అంటే ఒక లైన్‌లు ఉంటాయి గదండీ! మన ఎలక్ట్రికల్ లైన్‌లు. ఒక చోట నుంచి వేరే చోటకి పవర్‌ని ట్రాన్స్‌మిట్ చేయడం. దాన్నే ట్రాన్స్‌మిషన్ లైన్స్ అని అంటాం. ఈ ట్రాన్స్‌మిషన్‌కి మనకి ఏసీ సూటబుల్ అండి. డీసీ సూటబుల్ కాదు. ఎందుకు అంటే
డీసీ అనేది మనం లాంగ్‌కి ట్రావెల్ చేయలేము. దాన్ని తీసుకెళ్ళాలంటే హైయెస్ట్ కాస్ట్ అవుతదండి. ఎందుకంటే కేబుల్ సైజ్ అనేది చాలా పెద్దదుంటది. డీసీలో ఎప్పుడు తక్కువ వోల్టేజే మనం చూస్తా ఉంటాం. సో, దాని వలన ట్రాన్స్‌మిషన్ చేయడానికి ఇది ఏసీ అనేదే కేపబుల్. డీసీ అనేది కేపబిలిటీ కాదు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, డివైసెస్. ఎగ్జాంపుల్ డివైసెస్ చూడాలంటే మన ఇంటికి వచ్చే వైరింగు ఏసీ. మనం ఇప్పుడు సపోజ్ ఒక సెల్‌కి చార్జర్ పెట్టుకునన్నా, ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెట్టినా వాటిని డీసీ. ఇప్పుడు డీసీ డీసీ వాటివి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తుంటామండి. మన హెవీ లోడ్స్ అన్నీ కూడా ఏసీలోనే ఎక్కువ ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఫార్మ్. వేవ్ ఫార్మ్ అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండీ! ఇది ఏసీ వేవ్ ఫార్మ్. ఈ రకంగా ఏసీ యొక్క వేవ్ ఫార్మ్ అనేది ఉంటది. డీసీలోని ఓన్లీ ఒక స్ట్రెయిట్ లైన్ లాగే ఉంటది. వేవ్ ఫార్మ్ అనేది. ప్యూర్ డీసీ అండి ఇది. ప్యూర్ డీసీలో వేవ్ ఫార్మ్ అనేది స్ట్రెయిట్ లైన్ లాగా ఉంటది. అలాగే మన ఈ వేవ్ ఫార్మ్ అనుకున్నాం గదండీ! ఇది ఏసీలో వచ్చేసి 50 హెర్ట్జ్ అంటే 50 హెర్ట్జ్ అని అంటాం. డీసీలో వచ్చేసి 0 హెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఏముండదండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్రీక్వెన్సీ అంటే ఇలా చేంజ్ అవుతా వస్తుంది కదా! 50 సైకిల్స్ పర్ సెకండ్. ఓకేనండి. 50 సైకిల్స్ ఒక సెకన్‌లో జరుగుతది. దాన్నే 50 హెర్ట్జ్ అని పిలుస్తున్నాం. మన ఇండియన్ ప్రకారం ఇండియాలో స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ అండి ఇది 50 హెర్ట్జ్. అదే వేరే కంట్రీస్‌కి వెళ్తే అక్కడ 60 హెర్ట్జ్ కూడా ఉంటాయి. ఓకేనా. డీసీ అనేది మాత్రం ఎక్కడైనా 0 హెర్ట్జెసే. చూసారు కదండీ! ఇది ఏసీకి, డీసీకి ఉన్న ముఖ్యమైన డిఫరెన్సెస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.